ఈ సినిమాకి మీకు ఆయనకి కలిపి ఒక 7 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా వీరైతే 2 మీరేస్తారేమో. లేదండి, నేను ఇప్పటికీ చెప్తున్నానండి, నేను ఏ రోజు పెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్న పాపాన్ని లేదు ఈ రోజు వరకు. అదే నేను అనేది అదే, చాలా తక్కువ రెమ్యూనరేషన్స్. మొత్తం ఇద్దరు నాకు ఎప్పుడు సినిమా బాగా చేయండి అంటుంటాను. నేను ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఉన్నాను, నేను ఇప్పటికీ బెలనో కారులోనే తిరుగుతున్నాను. ఏం లేదు నేను సంపాదించుకుంది. అందరూ అంటారు డైరెక్టర్ అంటే విల్లాలు ఉంటాయి, వాళ్ళు BMW కార్లు, ఏవో ఆ పేర్లు నాకు పెద్ద మోడల్స్ కూడా నాకు తెలీదు, అలాంటి కార్లు తిరుగుతూ ఉంటారు అని అంటుంటారు. బట్ నాకైతే లేవు. ఎక్కడ ఉంటారు? ఏ అపార్ట్మెంట్లో ఉంటారు మీరు? ఇక్కడే మన మణికొండ నెక్స్ట్లో ఉంటాను. అవునా? నాకు ఏం లేదు, నిజంగా చెప్తున్నా. నేను పెద్దగా ఏంటది ఎప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా చెప్తాను, బాగా తీయండి. వచ్చే డబ్బులన్నీ ఊర్లో పెడతారా? ఊర్లో కూడా నేను అదే చెప్తున్నా, ఊర్లో కూడా నాకు పెద్ద ఇదేం లేదు. నేనే ఇంకా మా నాన్నగారు ఈ సంవత్సరం చనిపోయారు, ఆయన పేరు మీద ఉంటే మా తమ్ముడికి ఏమీ లేదని చెప్పి, అరే ఏదో 20 సెంట్లో 25 సెంట్లో ల్యాండ్ ఉంటే ఆడికి ఇచ్చేసాను నేనే. మీరు తీసుకోకుండా వాటా? వద్దురా, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకో, ఊర్లో ఉంటాడు ఆడు. ఓకే. సో ఆడికి అలాగే ఇచ్చేసాను. సో అలాగే ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. ఓకే. సో అలా మేమే ఏదో సర్దుకుంటూ అలా బతికేస్తాం. నాకు పెద్ద ఆశలు లేవు. ఫస్ట్ థింగ్ అదేంటి సార్, మీరు కావాలంటే ధమాకాలో ఇదే సక్సెస్ మీట్లోనో ఏదో ప్రెస్ మీట్లోనో నేను వేసుకున్న చొక్కా ఇదే, మళ్ళీ ఈరోజు కూడా అదే చొక్కా వేసుకున్నాను. ఏం ఉండదు నాకు అసలు. ధమాకా 200 కోట్లు అదే ఇదే. నా దిల్ రాజు గారు ఒకరోజు స్టేజ్ మీద ఒక యాంకర్ ఒక ఆమె 100 కోట్ల డైరెక్టర్ అని చెప్పి నేను స్టేజ్ మీద పిలుస్తుంది. దిల్ రాజు గారు అక్కడే ఉన్నారు. నా చేతి దగ్గరికి వచ్చి 100 కోట్లు నీకు ఎంత వచ్చింది అన్నారు. ₹1 వచ్చిందంటే రాలేదు సార్. మరి ఎందుకయ్యా ఎలివేషన్స్ నీకు? నవ్వుకుంటుంటా. ఇప్పటికి కూడా నేను స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు 100 కోట్ల డైరెక్టర్ కంటే నాకు అదే రాజుగారి మాట గుర్తుకొస్తుంది. అంటే బయటకు కూడా మేము ఊర్లంట మన సినిమా ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడుకునే మాటలు వేరుంటాయి సార్, మన ఊర్లో ప్రజలు మాట్లాడుకునేది వేరుంటుంది. మొన్న ఊరు పండుగలుగా వెళ్తున్నప్పుడు ఆ రైతులు వాళ్ళు ఉంటారు, మా నోటి తీసిన 100 కోట్లు వచ్చాయి తెలుసా అనగా నా ముసలి వాళ్ళు ఉంటారు కదా, 100 కోట్లే అమ్మా, మరి మన నాయుడు ల్యాండ్ అమ్మేస్తున్నాడు, దాని మీద పెట్టు, మరి ఎందుకు డబ్బులు వేసి తీసుకుంటా అంటారు వాళ్ళు. అది కొంచెం తెలిసిన వాళ్ళు ఏమంటారు, 100 కోట్లు ప్రొడ్యూసర్ కొత్త, ఈయనకి ఎందుకు కొత్త, నీకేటి రావా, మరి ఎందుకు 100 కోట్లు అంటున్నారు వీళ్ళందరూ వాళ్ళు అంటుంటారు వాళ్ళు. అయితే పెద్ద చిక్కే పడింది మరి. అంటే ఇప్పుడు మీకు దేవుడి దయ వల్ల సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. మరి ఇప్పుడు సక్సెస్ అయ్యాక ప్రొడ్యూసర్లు కార్లు ఇవ్వడం, లేకపోతే ఫ్లాట్లు ఇవ్వడం, విల్లాలు ఇవ్వడం చేస్తున్నారు కదా, అవి కూడా లేవు? లేవు ఇప్పుడు వరకు ఎవరు ఏమీ ఇవ్వలేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి పాపం. ప్రొడ్యూసర్లు పాపం ఒక సినిమా హిట్ అయిందంటే ముందు కొన్ని పాపం అన్ని ముందు సినిమాలు పోవడం వాళ్ళు అన్నీ ఉంటాయి సార్. ఇది హిట్ అవగానే అన్ని తీర్చిపోసరికి వాళ్ళకి మళ్ళీ మామూలు జీరో కొట్టారు వాళ్ళు. ప్రొడ్యూసర్ల పరిస్థితి దారుణం సార్ పాపం. మళ్ళీ హిట్ అయితే ఆ పాత బకాయిలన్నీ తీరుతాయి, మళ్ళీ అమ్మయ్య చేయొచ్చు అని మళ్ళీ సినిమా వదలరు సార్. వాళ్ళ ప్యాషన్ సినిమా. సినిమాతో ఉంది అడ్వాంటేజ్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో డబ్బులు పోగొట్టుకున్నాడు వెళ్ళి ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం, ఏదో ఉద్యోగం చేసుకోవడం చేస్తాడు. వీడు డబ్బులు పోగొట్టుకుని కూడా మళ్ళీ వచ్చి ఇక్కడికే వచ్చి మళ్ళీ పోగొట్టుకుంటాడు. నిజంగా గ్రేట్ సార్ అసలు ప్రొడ్యూసర్లు. అవును. మరలా ఫోన్లే జీరోకి వచ్చింది, మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి స్ట్రెంత్ వచ్చింది, మరలా మనకు ఫైనాన్స్ దొరుకుతుంది, మన సినిమా ఇలాగే ఆలోచిస్తారు వాళ్ళు. ఓకే. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది పాపం, బయటికి మంచి హుందాగా దర్జాగా మరి అలా కనబడితే కానీ ఫైనాన్స్ దొరకదు ఉంటారు. కానీ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి సార్ లోపల. అప్పులు కూడా పైగా ఏంటంటే అందరి దగ్గర చేయలేరు. అవును, కొంతమంది దగ్గరే చేయాలి, బయటికి తెలియకూడదు. ఫైనాన్స్ రకరకాల కష్టాలు ఇండస్ట్రీలో.